హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. చాలా రోజులైంది సండే వీడియో చేసి. లాస్ట్ ఇయరే చేద్దాం అనుకున్నా, కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అనుకొని, సర్లే కొత్త ఇయర్లో కొత్తగా అన్ని స్టార్ట్ చేద్దామని ఆగాను. Uh, ఈ రోజు ఏం మాట్లాడుకుందాం అంటే 2026 వచ్చేసింది, కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఇయర్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అన్ని ఏ రోజు ఏది రిలీజ్ అవుతుంది 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ రిలీజ్ డేట్లు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత టీజర్స్ అండ్ ట్రైలర్స్ వచ్చి ఉంటాయి, కానీ రిలీజ్ డేట్ ఫిక్స్ అవ్వకుండా పర్టికులర్ మంత్ కానీ సీజన్ కానీ చెప్పుంటారు కదా, వాటి గురించి. అండ్ ఇంకా 26లో రిలీజ్ అవుతాయి అని జస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది, కానీ రిలీజ్ డేట్లు ఇవ్వలేదు, టీజర్స్ ఏమీ లేకుండా, వాటి గురించి. అండ్ లాస్ట్గా అదర్ లాంగ్వేజెస్లో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఈ ఇయర్లో ఏమి రిలీజ్ అవుతుంది, వీడియో గురించి మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వదు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ ఎలాగైనా సరే 5K సబ్స్క్రైబర్స్ టార్గెట్ రీచ్ అయిపోవాలి. సరే, ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ ఇయర్ గురించి మాట్లాడుకునే ముందు ఒక 30 సెకండ్స్ లాస్ట్ ఇయర్ గురించి కూడా మాట్లాడుకుందాం. అందరికీ తెలిసింది, లాస్ట్ ఇయర్ పెద్ద సినిమాలు ఏవి పెద్దగా ఆడలేదు. పెద్ద హీరో సినిమాలు వచ్చినవే చాలా తక్కువ. కొంతమంది రెండు సినిమాలు వచ్చాయి, అంటే పవన్ కళ్యాణ్ 2 వచ్చాయి, బాలకృష్ణ గారి 2 వచ్చాయి. దాంట్లో ఒక్కొక్క సినిమా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే, కానీ అంటే ఓజీ, ఇంకా డాకు మహారాజ్. అంటే అప్పట్లో డాకు మహారాజ్ టెక్నికల్గా బాగానే ఉంది, కానీ సంక్రాంతికి వస్తున్నాం దాంట్లో అంతగా ఆడలేదు, అది అనుకున్నంతగా ఆడలేదు. అండ్ హరిహర వీరమల్లు అండ్ అఖండ అనుకున్నంతగా చేయలేదు. అండ్ ఎన్టీఆర్ అన్నవి, రామ్ చరణ్ అన్నవి అయితే 2 డిసప్పాయింట్ చేసేసాయి. గేమ్ చేంజర్ అండ్ వార్ టూ ఓకే, అది బాలీవుడ్ సినిమా, మనం తీసేయచ్చు. కానీ చిన్న సినిమాలు అయితే చాలా బాగా ఆడాయి. సంక్రాంతికి వస్తున్నాం బడ్జెట్ వైజ్ గా పెద్ద సినిమా అవ్వకపోవచ్చు, కానీ 300 crore కలెక్షన్ చేసింది. అండ్ ఇంకా మ్యాడ్ 2 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే చిన్న సినిమాలన్నీ రీసెంట్ గా వచ్చిన రాజ్ వెడ్స్ రాంబాయ్, ప్రీ వెడ్డింగ్ షో, ఇంకా కోర్ట్, మన మౌలి లిటిల్ హార్ట్స్, ఇంకా ఇలా చిన్న సినిమాలు అయితే చాలా బాగా ఆడాయి. ఇంకేమైనా మర్చిపోయింటో కామెంట్ చేయండి, అన్ని గుర్తుపెట్టుకోలేం కదా. అవి కాకుండా మీడియం రేంజ్ సినిమాలు అంటే హిట్ 3 కానీ, కుబేరా కానీ, ఇవి కూడా పర్లేదు, బాగానే ఆడాయి. మెయిన్ డ్యామేజ్ పెద్ద సినిమాలకే జరిగింది. కానీ ఈసారి మాత్రం 2026లో అందరు హీరోలవి పెద్ద సినిమాలు ఉన్నాయి, అంటే కొంతమంది లేవు. మహేష్ బాబువి, బాలకృష్ణవి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. ఇవి కాకుండా మిగతా ఆల్మోస్ట్ అందరూ, కొంతమంది 2 సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి. సరే, ఫస్ట్ రిలీజ్ డేట్ కన్ఫామ్గా ఉన్న సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అందరికీ తెలిసిందే, ఈ సంక్రాంతితోనే పెద్ద సినిమాలన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. ఫస్ట్ మన ప్రభాస్ అన్న సినిమా 9th రిలీజ్ అవుతుంది. ఇంకా ఇవి అందరికీ తెలిసినవే కదా. నెక్స్ట్ మన శంకర్ వరప్రసాద్ ఉంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి ఉంది, అనగనగా ఒక రాజు ఉంది, నారి నారి నడుమ మురారి, ఇవన్నీ అందరికీ తెలిసిన సినిమాలే. సంక్రాంతి తర్వాత జాన్ 23rd ఓం శాంతి శాంతి హి, మలయాళం సినిమా రీమేక్. ఇది ఎందుకంటే చిన్న సినిమానే, కానీ మలయాళంలో ఇది చాలా బాగా ఆడింది. మనం తెలుగులో ఆల్రెడీ చూసేసి ఉంటారు చాలా మంది, కానీ దీన్ని ఇంకెంత బాగా తీస్తారో చూడాలి. అది 23rd రిలీజ్ అవుతుంది. సో జనవరిలో ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఇవి. నెక్స్ట్ ఫెబ్కి వెళ్తే, ఫెబ్ జనరల్గా సినిమాలు పెద్దగా రిలీజ్ అవ్వవు. ఈసారి కూడా పెద్దగా ఏం లేవు. విశ్వక్సేన్ అనేది ఫంకీ ఉంది, Feb 13th రిలీజ్ అవుతుంది. అండ్ అదే రోజు నిఖిల్ది స్వయంభూ సినిమా రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచో ప్రొడక్షన్లో ఉన్న సినిమా, పీరియాడిక్ సినిమా. దీని మీద కూడా నాకు మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. నెక్స్ట్ మార్చ్లో మాత్రం 3 మంచి సినిమాలు ఉన్నాయి. 3 మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ మన అడవిశేష్ అన్నది డెకాయిట్. ఇది మా అడవిశేష్ అన్న సినిమా వచ్చి చాలా ఇయర్స్ అయింది. అది మార్చ్ 19th రిలీజ్ అవుతుంది. శేషన్న మీద నమ్మకం ఎవరికైనా నమ్మకం ఉంటుంది. నెక్స్ట్ 26th ప్యారడైస్, నాని అన్నది ప్యారడైస్ సినిమా ఉంది. దీని మీద కూడా అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దసరా డైరెక్టర్, ఇది దసరా రేంజ్ దాటి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, పాన్ ఇండియా సినిమా. నెక్స్ట్ 27th రామ్ చరణ్ అన్నది పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. దీని మీద రీసెంట్గా ఒక రివ్యూయర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఓకే, దీని గురించి నేను ఆల్రెడీ ఎప్పుడో వీడియో చేయాల్సిందే. అది నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ కన్ఫామ్గా చేస్తాను. అంటే స్టోరీ తెలిసి దీంతో ఈ ఎలా తీస్తారు సినిమా అనేదో అంటున్నారు, కానీ నాకు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పెద్ద మీద కూడా. రామ్ చరణ్ అన్నకి ఆ లుక్, రంగస్థలం చూసాం కదా, ఆ లుక్లో రామ్ చరణ్ చాలా బాగుంటారు. అండ్ పాట, డ్యాన్స్ ఇవన్నీ చూసాం. నెక్స్ట్ May 1st గూఢచారి 2 రిలీజ్ అవుతుంది. ఇది కూడా మన శేషన్ అదే, ఇది కూడా ఎప్పటి నుంచో ప్రొడక్షన్లో ఉన్న సినిమానే. అది May 1st రిలీజ్ అవుతుంది. మేలో ఇంకా అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన డేట్లు ఏం లేవు.
నెక్స్ట్ ఇది కొంచెం డౌటే రిలీజ్ అవుతుందో లేదో అని, ఎన్టీఆర్ అన్నది. మనకి ఇప్పటి వరకు ఉన్న రిలీజ్ డేట్ అయితే 25th జూన్ అని ఉంది. ఇంకా టీజర్ రాలేదు, ట్రైలర్స్ రాలేదు, టైటిల్ కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. డ్రాగన్ అని అందరికీ తెలిసి అనుకుంటున్న టైటిల్, కానీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇది ఒకటే నాకు డౌట్ ఉంది, అంటే రిలీజ్ అవుతుందా లేదో అని. ఇవే ప్రెసెంట్ కన్ఫామ్ గా రిలీజ్ అంటే మనకి డేట్స్ ఇచ్చిన మూవీస్ ఇవి. సో వీటిలో మీకు బాగా ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ వరకు వీడియో చూస్తే లైక్ కూడా చేయండి. ఇప్పుడు టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయ్యి ఇంకా డేట్ కన్ఫర్మ్ అవ్వకుండా ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ది బైకర్ మూవీ. ఇది December 5th రిలీజ్ అవ్వాలి. దీన్ని 3Dలో కన్వర్ట్ చేస్తున్నాం, కొంచెం టైం పడుతుంది అన్నారు. మరి ఇంకా రిలీజ్ డేట్ ఏం రాలేదు. ఈ సంక్రాంతికి ఒక సినిమా ఉంది శర్వానది, నెక్స్ట్ మరి ఇంకెప్పుడు రిలీజ్ డేట్ ఇస్తారో ఇంకా తెలియదు. అది నెక్స్ట్ లెనిన్ మూవీ. ఇది సమ్మర్కి రిలీజ్ అవుతుందంట. నిన్నే ఒక సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు, ఇంకా హీరోయిన్ ఫస్ట్ లుక్ ఇవి కూడా రిలీజ్ చేశారు. సమ్మర్కి రిలీజ్ అవుతుందంటే ఇంకా డేట్ ఏం ఫిక్స్ అవ్వలేదు. నాగవంశీ అన్నవి డేట్లు అన్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి. సో సమ్మర్లో ఏ డేట్ ఖాళీ ఉంటే ఆ డేట్కి వచ్చేస్తారు. దీంతో పాటు సమ్మర్కి విశ్వంబర, మన చిరంజీవి గారిది విశ్వంబర కూడా రిలీజ్కి ఉంది. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. గ్రాఫిక్స్ కోసం, అది సీజే ఇంకా బెటర్ చేయడం కోసం మొత్తం రివర్క్ చేస్తున్నాం అని చెప్పి చాలా టైం తీసుకున్నారు. నెక్స్ట్ ట్రైలర్ వస్తే కానీ తెలియదు వాళ్ళు ఇంకెంత డెవలప్ చేశారో. దీంతో పాటు మనకి కిరణ్ అన్న మూవీ చెన్నై లవ్ స్టోరీ కూడా సమ్మర్కి రిలీజ్ ఉంది. ఇంకా డేట్ ఏం రాదు, టీజర్ వచ్చింది ఎప్పుడు. నెక్స్ట్ నిన్నే జెట్లీ టీజర్ కూడా, గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది. రితీష్ రాణా టైప్ లోనే కొత్తగా ఉంది, మొత్తం ఫ్లైట్ లోనే ఉంటదంట మూవీ మొత్తం. అది కూడా సమ్మర్ కి రిలీజ్ అంటున్నారు. ఆల్రెడీ 60% షూట్ అయిపోయిందంట. ఈ 2-3 months లో మొత్తం ఫినిష్ చేసుకొని సమ్మర్ కి రిలీజ్ చేస్తారంట. ప్రెసెంట్ సమ్మర్ కి టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో ఉన్నవైతే ఇవి. రౌడీ జనార్దన కూడా రీసెంట్ గా టీజర్ వచ్చింది. అది డిసెంబర్ కి రిలీజ్ అన్నారు. పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఈ ఇయర్ రిలీజ్ అవ్వకపోవచ్చు. డిసెంబర్ అంటే మరి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అఫీషియల్ గా ఇంకా రాలేదు, కానీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనకి వచ్చిన టీజర్స్ ఈ ఇయర్ లో రిలీజ్ అవ్వే చూసుకుంటే, మైసా టీజర్ రిలీజ్ అయింది, డేవిడ్ రెడ్డి టీజర్ రిలీజ్ అయింది, సంబరాలు ఏటిగట్టు ఇదైతే ఎప్పుడో రిలీజ్ అయింది మన సాయి దుర్గా తేజ్ది. వీటి రిలీజ్ డేట్లు ఆర్ మంత్స్ కానీ ఇంకా ఏం ఇవ్వలేదు. సో ఇవి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన మూవీస్ ఈ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి. ఇంకేమైనా మిస్ అయ్యంటే కామెంట్ చేయండి. ఇవి కాకుండా ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఏమైనా అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఏమీ రాకుండా ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి అని అనౌన్స్మెంట్ ఇచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ది పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్. అంటే టీజర్ ఎప్పుడో వచ్చింది, దాని తర్వాత అది మార్చేశారు, స్టోరీ చేంజ్ చేశారు అన్నారు. కొత్త టీజర్ వచ్చే వరకు తెలియదు మనకి అదే ఉందా కంటిన్యూ, పాతదే ఉందా కొత్తది కంటిన్యూ చేస్తున్నారని. అది కూడా సమ్మర్ కి రిలీజ్ అవుతుందంట. సాంగ్ కూడా రిలీజ్ అయింది. మార్చ్ లో రామ్ చరణ్ అనే సినిమా ఉంది. సమ్మర్ కి ఏప్రిల్ ఆర్ మేలో వస్తే ఇది ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, విశ్వంబర, మొత్తం 3 సినిమాలు ఉన్నాయి మెగా ఫ్యాన్స్. నెక్స్ట్ వెంకటేష్ గారిది ఆదర్శ కుటుంబం కూడా AK-47, అది కూడా సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఈ మనశంకర్ వరప్రసాద్ లో కూడా 20 minutes దాకా ఉంటారంట. అది కాకుండా సమ్మర్ లో ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. ఇది త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో. అది రీసెంట్ గా నువ్వు నాకు నచ్చావు సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత వాళ్ళ కాంబినేషన్ లో చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది మూవీ. నెక్స్ట్ ప్రభాస్ అన్నది ఈ ఫ్రైడే రిలీజ్ అవుతుంది ఒక సినిమా. ఇదే కాకుండా ఫౌజీ కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుందంట. డేట్ ఇంకా ఏం రాలేదు, మేబీ సెకండ్ హాఫ్ లో ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. స్పిరిట్ కూడా ఈ ఇయర్ రిలీజ్ అనుకుంటున్నారు, మాక్సిమం అవ్వదులేండి, అది టైం పడుతుంది షూట్ ఇదంతా అవ్వడానికి. అది రిలీజ్ అవ్వకపోయినా 2 సినిమాలు అయితే ఉంటాయి ఈ ఇయర్. ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ ఫౌజీ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారిది అధీరా సినిమా ఎప్పటి నుంచో ఉంది, రిలీజ్ అవ్వాల్సింది. అది కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుందంట. ఏమో ఆయన చాలా సినిమాలు అనౌన్స్ చేశారు, రిలీజ్లు ఏమో అవ్వట్లేదు. మరి ఇదన్నా ఈ ఇయర్ అన్నా రిలీజ్ అవుతుందేమో చూడాలి. దీంతో పాటు నాగ చైతన్య అన్నది వృషకర్మ కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. దీన్ని డైరెక్టర్ మన విరూపాక్ష మూవీ చేసిన డైరెక్టర్ సాయి దుర్గా తేజ్ది. అందుకని నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఈ మూవీ మీద, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి ఈ సినిమా మీద. నాగ చైతన్య కూడా కొంచెం వెరైటీగా స్టైలిష్ గా ఉన్నారు, ఇప్పటివరకు లేని లుక్ లో ఉన్నారు. వీటితో పాటు మన నాగ శౌర్యాది కూడా ఒక సినిమా ఉంది, బ్యాడ్ బాయ్ కార్తిక్, అది కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది హైందవ మూవీ కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. మొన్న బర్త్డే విషెస్ చెప్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వీళ్ళిద్దరు ఎందుకు చెప్పానంటే,
ఏమో నాకు చిన్న హీరోల మీద అంటే కొంతమందిని బాగా ట్రోల్ చేస్తారు. వాళ్ళ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. అంటే వీళ్ళు సినిమాలు బాగా ఆడితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకని వీళ్ళవి కూడా ఇంక్లూడ్ చేశాను దీంట్లో. ఇవే కాకుండా ఇంకా మీకు ఇంకేమన్నా మిస్ అయి ఉంటే, మీకేమన్నా తెలిసి ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. సో ఇవి ఇప్పటి వరకు మన తెలుగు నుంచి డైరెక్ట్గా రిలీజ్ అవుతున్న మూవీస్ 2026లో. వీటిలో ఎన్ని రిలీజ్ అవుతాయి, ఎన్ని పోస్టులు అవుతాయి ఇంకా తెలియదు. ఇవే కాకుండా అదర్ లాంగ్వేజెస్ మూవీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. దాంట్లో కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ మన రిలీజ్ డేట్ ఉన్నవే మాట్లాడుకుందాం. దురేందర్ 2 March 19th రిలీజ్ అవుతుందంట. దురేందర్ 1కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దురేందర్ 2 అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తారు అనుకుంటున్నాను. చూద్దాం అది. దాంతో పాటు టాక్సిక్ కూడా March 19th రిలీజ్ అవుతుంది. అదర్ లాంగ్వేజెస్ నుంచి రిలీజ్ డేట్లు ఉన్నవైతే ప్రెసెంట్ ఇవి అంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నవి. ఇవే కాకుండా బాలీవుడ్ నుంచి 2 మంచి మూవీస్ ఉన్నాయి. ఒకటి అందరికీ మంచి హైప్ ఉన్న మూవీ రామాయణ. అది దివాళీకి రిలీజ్ అవుతుందంట. Part 1 ఈ దివాళీకి, Part 2 నెక్స్ట్ ఇయర్ దివాళీకి అన్నారు. సో Part 1 ఈ దివాళీకి, డేట్ ఇంకా రాలేదు కానీ దివాళీకి రిలీజ్ అన్నారు. 2-3 days అటు ఇటుగా రిలీజ్ చేయొచ్చు అది. దాంతోపాటు షారుఖ్ ఖాన్ గారిది కింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అది ఇంకా సీజన్ కానీ డేట్ కానీ ఇవ్వలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. నెక్స్ట్ తమిళ నుంచి ఇద్దరు బ్రదర్స్ మూవీస్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఒకటి అన్నగారు వస్తున్నారు. ఇది కూడా లాస్ట్ డిసెంబర్కి రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్పోన్ అయింది. అఖండ షిఫ్ట్లు వాటి వల్ల ఇంకా కొత్త రిలీజ్ డేట్ ఇంకా రాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. దాంతోపాటు సూర్య గారిది కరుపు మూవీ కూడా రిలీజ్కి ఉంది. టీజర్ ఆల్రెడీ వచ్చింది, రిలీజ్ డేట్ ఇంకా రాలేదు అది కూడా. వీటితో పాటు కొన్ని Part 2 ఆర్ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి మన కార్తీ అన్నదే సర్దార్ 2, అది కూడా రిలీజ్ అవుతుంది. అది డేట్ ఇంకా రాలేదు. నెక్స్ట్ రజనీకాంత్ గారి జైలర్ 2 కూడా రిలీజ్ అవుతుంది. దానికి ఇంకా డేట్ రాలేదు. నెక్స్ట్ మలయాళం మూవీ ప్రేమలు 2 కూడా రిలీజ్ అవుతుంది. దానికి ఇంకా డేట్ రాలేదు. అండ్ మలయాళం నుంచి కొత్త లోక చాప్టర్ 2 కూడా రిలీజ్ అవుతుంది అన్నారు. అది కూడా ఇంకా డేట్ రాలేదు. సో ఇవి ఈ ఇయర్ మనకి రిలీజ్ అవుతున్న మూవీస్. ఇవే కాకుండా హాలీవుడ్ నుంచి మార్వెల్ మూవీస్ 2 ఉన్నాయి నాకు ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీస్. ఒకటి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే July 18th రిలీజ్ అవుతుంది. అండ్ డూమ్స్ డే December 18th రిలీజ్ అవుతుంది. ఇంకా చాలా ఉండొచ్చు హాలీవుడ్ మూవీస్. నాకైతే మార్వెల్ మూవీస్ ఎక్కువ చూస్తాను కాబట్టి నాకు ఈ 2 ఇయర్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న మూవీస్ హాలీవుడ్ నుంచి. అంతే. ఇంకా మీకు ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిలో కాకుండా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్న మూవీస్ ఏమన్నా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియో పెట్టగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. స్టే ట్యూన్ టు ఫిల్మీ స్టాక్. బాయ్.